హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ యువర్ ఎం శాంసన్ BOUI. మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందు కలిశాను. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాను. ప్రియులరా, ముందుగా ఈరోజు మనం మాట్లాడుకోబెట్టిన అంశం ఏంటంటే, ముఖ్యంగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ సందర్భాలు వచ్చినాయి కాబట్టి ఈ మధ్య కొంతమంది దొంగలు కొన్ని సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాలన్నింటినీ తీసి పక్కన పెట్టండి, విద్యను నేర్చుకోండి. బైబిల్ ఏం చెప్తుందో చక్కగా అన్నీ అనవసరంగా బ్రెయిన్ పాడు చేసుకోమాకండి. పిల్లలు వాళ్ళు వాగుతూ ఉంటారు, ఆ వాగే కుక్కల్ని వదిలేయండి. ఆ కుక్కలు ఎప్పుడు వాగుతూనే ఉంటాయి, ఎప్పటి నుంచే కాదు, మొదటి శతాబ్దం నుంచి కుక్కలు వాగుతూనే ఉన్నాయి. క్రైస్తవులు పని చేసుకుంటూనే ఉన్నారు. ఆ కుక్కలు వాగటం వల్ల సంఘానికి వచ్చే నష్టం ఏమీ లేదు, క్రీస్తుకు వచ్చే నష్టం అంతకంటే లేదు. కాబట్టి ఆ కుక్కల్ని కాసేపు పక్కన పెట్టేసి కాస్త బైబిల్ మనకి ఏం చెప్తుందో శాస్త్రీయ పరిభాషలో, సైంటిఫిక్ పరిభాషలో నేర్చుకుందాం. కాస్త ఉపయోగం ఉంటుంది, అంతేగాని టెన్షన్ పడటం వల్ల ఉపయోగం అనేది లేదు. ఆ కుక్కలకి సరైన వధదినం అంటూ ఒక దినం ఉంది. ఆ వధదినం నాడు ఆ కుక్కలందరినీ బలిచ్చే రోజు ఒకరోజు దేవుడు మనకి సంభవిస్తుంది గాక. ఓకే ప్రియులరా, ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే, జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ గురించి వైద్య శాస్త్ర కోణంలో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఓకేనా ప్రియులరా, ఇప్పటిదాకా మనం ట్రెడిషనల్గా ఆలోచించాం, స్పిరిచువల్గా ఆలోచించాం, ఇకపోతే ధర్మశాస్త్ర వెలుగులో ఆలోచించాం, కానీ వైద్య శాస్త్ర కోణంలో మనం ఆలోచించలేదు. కాబట్టి ఈరోజు కొంచెం డిఫరెంట్గా వైద్య శాస్త్ర కోణంలో ఈ క్రూసిఫిక్షన్ గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఓకేనా పిల్లరా, ముందుగా జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువుల వారు ముళ్ళ కిరీటం గురించి మీకు అందరికీ తెలుసు. ఈ ముళ్ళ కిరీటం గురించినటువంటి కొన్ని వాస్తవాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా పిల్లరా, ముందుగా యేసుక్రీస్తు వారిని గెత్సెమనే తోటలో ఎప్పుడైతే పట్టుకుంటారో, ఆ పట్టుకున్న తర్వాత తెల్లవారుజామున వీళ్ళందరూ పడుకున్నప్పుడు 3 గంటలకు ఏమో అరెస్ట్ చేస్తారండి. ఆ పాప ఆయన అరెస్ట్ చేసి వెంటనే ఆయన అన్న కైపా యొక్క ప్రైవేట్ రూమ్కి తరలిస్తారు. అలా తరలించడం నేరం, అది మనం తర్వాత తెలుసుకుందాం. తర్వాత మొత్తం ఆయన క్రూసిఫిక్షన్కి అప్పగిస్తారు. తర్వాత ఇవన్నీ జరుగుతుంది. తర్వాత ముళ్ళ కిరీటం ఆయన నెత్తి మీద పెడతాం జరుగుతుంది. ఈ ముళ్ళ కిరీటం గురించి ఒక 5 నిమిషాల పాటు దీని గురించి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మీరు మత్తయి సువార్తను అందరూ ఒకసారి ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం అండి. 27వ అధ్యాయము మత్తయి సువార్త 29వ వచనం. అక్కడ ఏమనుందంటే ఒకసారి మీరు అందరూ కూడా చదవండి. 27వ అధ్యాయం 29వ. ముండ్ల కిరీటము అల్లి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు మీరు అందరూ ఒకసారి చూడండి. ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి అని ఉంది కదా. ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి అంటే ముండ్ల కిరీటం, ఎందుకంటే వెక్కిరింత అండి. అదంతా కూడా ఏంటంటే వెక్కిరింత. అంటే జీసస్ క్రైస్ట్ నేను మెస్సాయగా ప్రకటించుకున్నాడు కదా, మెస్సాయ అంటే అభిషిక్తుడు కదా, రాజు కదా. కాబట్టి ఏం చేశారంటే, ఈ రాజు కదా నువ్వు అని చెప్పి వెక్కిరింతల పాలు చేయడానికి, ఇదిగో భలే రాజు భలే కిరీటం అని చెప్పి ముళ్ళ కిరీటాన్ని అల్లి ముళ్ళ కిరీటాన్ని నెత్తి మీద పెట్టారండి. దీని ద్వారా ఏం జరుగుతుంది? ఈ ముళ్ళ కిరీటం పెట్టడం ద్వారా యేసుక్రీస్తు వారి శరీరంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి, లేకపోతే ఆయన శరీరంలో ఎలాంటి ప్రభావాలకు ఆయన శరీరం లోనైపోయింది అనేటువంటి విషయాన్ని మనం అందరం చూద్దామండి. ముఖ్యంగా పిల్లరా, అసలు ఏంటిది ఈ ముండ్ల కిరీటం అనగానే ఎక్కడి నుంచి తెచ్చారు వాటిని, అసలు ఈ ముండ్ల కిరీటం ఎలా తయారు చేయబడింది అని మనం ఇదే సంఘటనను మనం యోహాను సువార్త 19వ అధ్యాయంలో కూడా చూడగలమండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మీరు అందరూ చూడండి. సైనికుళ్ళు ఎవరు? రోమన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సైనికుళ్ళు ముండ్లతో కిరీటమును అల్లి అంటే ముండ్లు తెచ్చారట. ఈ ముండ్లన్నిటినీ కలిపి ఒకదాని మీద ఒకటి అంతా పేర్చేసి ఒక కిరీటంలాగా అల్లారట. ఈ కిరీటాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి తల మీద కిరీటంలా పెట్టారట. ప్రియమైన దేవుని వల్లరా, ఒకసారి మనం ఆలోచిద్దాం అసలు ఇది ఏ ముళ్ళు. ఏమంటే ముఖ్యంగా రండి, చాలామంది హెబ్రూ స్కాలర్స్ దీని మీద చాలా పరిశోధనలు చేశారండి. ముఖ్యంగా హెబ్రీ యూనివర్సిటీకి చెందిన ఒక ఆయన ఉన్నాడండి, డాక్టర్ ఐనోయం డానిన్ అనేటువంటి ఆయన అండి. ఈ అవినోయం డానిన్ ఆయన బొమ్మ మీకు చూపిస్తున్నాను చూడండి. ఏమంటే ఈయన పేరు డాక్టర్ అవినోయం డానిన్. ఇతను హెబ్రీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండి. ముఖ్యంగా ఎక్స్పర్ట్ ఇన్ బొటానికల్ ప్లాంట్స్. ఏవైతే ఈ ప్లాంట్స్ ఉన్నాయో, మొక్కలు ఉన్నాయో, వీటి మీద భయంకరమైన ఎక్స్పర్ట్ అండి. ఈయన ముఖ్యంగా జోర్డన్లో కానివచ్చు, అంటే జోర్డన్ అండ్ ఇస్రాయెల్ అండ్ ఇరాక్ అండ్ ఇరాన్ అండ్ అజర్బైజాన్, ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైతే మొక్కలు ఉన్నాయో ఈ మొక్కల మీద భయంకరమైన పరిశోధనలు చేశాడు ఆయన. ముఖ్యంగా పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ ఈ రెండింటి మీద పరిశోధనలు చేసిన తర్వాత
ఇవన్నీ ఎక్కడవయ్యా అని ఆలోచించినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ముళ్ళ చెట్లు కొన్ని దొరికినాయండి. ఈ ముండ్ల చెట్లు కొన్ని ఉన్నట్టుగా కనపడినాయి. వాటిలో ముఖ్యంగానండి ఈ ముండ్ల చెట్టు, ఈ ముళ్ళు ఎక్కడి నుంచి సేకరించబడ్డాయని కనుక మనం ఆలోచిస్తే గుండేలియా, మీకు బొమ్మను చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి దీని పేరు గుండేలియా టోన్ 40 అండి. ఈ మొక్క పేరు గుండేలియా టోన్ 40. ఈ గుండేలియా టోన్ 40 అనేటువంటిది ఈ మొక్క అండి. ఏమంటే ఈ మొక్క అనేది ముఖ్యంగా అండి, ఇందాక నేను చెప్పినట్లుగా పాలస్తీనాలో కానీ, ఇస్రాయేల్లో కానీ, అజర్బైజాన్లో కానీ, తర్వాత ఈ ఇరాక్, ఇరాన్, జోర్డన్, సిరియా, ఈ మిడిల్ ఈస్ట్ ఏదైతే ఉందో మధ్యప్రాచ్యం అంటారు కదా, ఈ మధ్యప్రాచ్యంలో ఎక్కువగా లభిస్తుందండి. వాటి ముళ్ళులు చాలా షార్ప్గా ఉంటాయి. ఎంత షార్ప్గా అంటే అసలు ముళ్ళ అలా దిగంగానే బ్లడ్ అంతా ఉబికి బయటకు వచ్చేది, అంత షార్ప్గా ఉంటాయండి. ఇవి ముఖ్యంగా ఎలా అంటే ఈ సాయిల్ సర్ఫేస్లు అంటారు, సాయిల్ సర్ఫేస్లు కొంచెం బురద కానీ మడ్డిగా ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కువగా పెరుగుతాయండి. ఇవి అట్లీస్ట్ సుమారుగా 20 cm 20 cm అంటాం, అంటే 20 సెంటీమీటర్ల నుంచి ఈ మొక్క విత్ స్టెమ్తో సహా 100 సెంటీమీటర్స్ దాకా పెరిగిద్దండి మొక్క. 100 సెంటీమీటర్ అంటే 20 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల దాకా ఈ మొక్క పెరుగుతుంది. ముఖ్యంగా పాలస్తీనా, ఇస్రాయేల్ ఇది భయంకరంగా పెరిగేటువంటి మొక్క. దీని యొక్క ముళ్ళులు చాలా అంటే చాలా సన్నగాను చాలా షార్ప్గాను ఉంటాయి. అలా మన వెంట్రుక మీద, అలా మన చర్మం మీద పడంగానే బ్లడ్ అంతా వచ్చేస్తుంది, అంత షార్ప్గా ఉంటాయండి. ఈ ముళ్ళను తీసుకొచ్చారండి. ఈ ముళ్ళను తీసుకొచ్చి భయంకరంగా అల్లారండి, భయంకరంగా ఒకదానికొకటి పెన వేసుకున్న ముళ్ళంతా పైకి వచ్చినట్టు షార్ప్గా అల్లేశారు వీళ్ళు. ఏమంటే దీని గురించి మరొక ఆయన ఉరి బారూక్ అనేటువంటి ఒక ఆయన కూడా మేము చూపిస్తున్నాను చూడండి. ఆయన పేరు డాక్టర్ ఉరి బారూక్ అండి. ఈయన ఇస్రాయేలీ యాంటిక్విటీ అథారిటీ ఉంటారు. ఈయన ప్యాలినాలజిస్ట్. ఇతను ఈ ప్యాలినాలజిస్ట్ అయినటువంటి ఉరి బారూక్ అనేటువంటి ఈయన కూడా భయంకరమైన పరిశోధనలు దీని మీద చేశారు. అంతేకాదు డాక్టర్ అలెన్ వేంగ్ గారు, ఎవరైతే డాక్టర్ అలెన్ వేంగ్ గారు ఉన్నారో ఇతను కూడా భీకరమైన పరిశోధనలు వీటి మీద చేసినప్పుడు వీళ్ళ ముగ్గురు తేల్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ గుండేలియా టోన్ 40 అనేటువంటి ఈ మొక్కని, ఈ ముళ్ళని తీసి తద్వారా వీళ్ళు ఈ ముళ్ళ కిరీటాన్ని అల్లారని వాళ్ళు తేల్చి చెప్పేశారండి. కాబట్టి మనం ఈ పరిశోధనలో హెబ్రీ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్కాలర్ వచ్చేటప్పుడే ఐనోయిమ్ డానిన్ గారు కానివచ్చు, తర్వాత అలెన్ వేంగ్ గారు కానివచ్చు, తర్వాత మన ప్యాలినాలజిస్ట్ ఉన్నాడు డాక్టర్ ఉరి బారూక్ గారు కానివచ్చు, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిశోధనలో ఈ మొక్క బహిర్గతం చేయబడింది. ఏమండి అసలు ఈ మొక్కని ఎప్పుడైతే ఇలా ముళ్ళు పైకి షార్ప్గా ఉండేటట్లు ఈ ముళ్ళు సైజెస్ని అలా పెట్టేశారండి, ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్కి ఆ ముళ్ళ కిరీటాన్ని అలా పెట్టేశారో భయంకరమైన వేదనకి ఆయన మేధస్సు గురైపోయింది పిల్లలు. ఏమండి మనకు కూడా డాక్టర్లు చెప్తారు, ఎప్పుడైనా అండి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తల కింద చాలా మెత్తవి పెట్టుకోవాలి. అందుకని దిండ్లు కూడా ఏమంటారంటే డాక్టర్లు హెడేక్ వస్తుందంటే కాస్త తల కింద మెత్తని దిండు పెట్టుకోండి అంటారు. వీలైనంత మెత్తగా పెట్టుకోండి, ఎక్కువగా గరుకువి కానీ లేకపోతే ఎక్కువ గట్టివి కానీ వెనకమాల పెట్టుకోవద్దని చెప్తారు. ఎందుకంటే సున్నితమైన నరాలు, మజిల్స్ ఉంటాయి మనకి, అవి దెబ్బతింటాయి. అవి దెబ్బతిన్నాయి అంటే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుందండి, చాలా సఫకేషన్కి గురైపోతాం మనం. అందుకని అంటారు మెత్తగా పెట్టుకోండి అని చెప్తారు మనకు కూడా, తిండ్లు కూడా. ఓకేనా? కాబట్టి పిల్లరా ఇక అలాంటి సున్నితమైనటువంటి ఈ భాగం అంతటిలో కూడా ఆయనకి ఏవైతే ముళ్ళ కిరీటాన్ని తెచ్చి అలా పెట్టేశారో గట్టిగా ముళ్ళన్నీ లోపల గుచ్చుకుపోయినాయండి, ముళ్ళన్నీ లోపల గుచ్చిపోయినాయండి. ఏమంటే ముఖ్యంగా ఇది ఉంటుంది కదా ఈ 4 అంటాం, ఈ 4 దగ్గర ఉండేటువంటి ఒక మజిల్ ఇలా ఉంటుందండి. ఈ 4 దగ్గర ఆ మజిల్ని ఏమని అంటారంటే, ఇది కూడా ఆ మజిల్ మీకు చూపిస్తున్నా చూడండి, ఆ మజిల్ మీకు చూపిస్తున్నా చూడండి. ఏమంటే దీని పేరు ఫ్రాంటాలిస్ మజిల్ అండి. ఇదిగో ఇక్కడి నుంచి ఈ భాగం అంతా కూడా ఒక మజిల్ అనేది ఆక్రమించుకొని ఉంటుందండి బాడీని, దాని పేరు ఫ్రాంటాలిస్ మజిల్ అంటారు. ఈ ఫ్రాంటాలిస్ మజిల్ ఏదైతే ఉందో ఈ యొక్క ముళ్ళ కిరీటం ఎప్పుడైతే ఇలా పెట్టబడిందో ఈ ఫ్రాంటాలిస్ మజిల్ మీద భయంకరమైన లోపలికి చొచ్చుకుపోవటం మూలన అవన్నీ భయంకరమైన బ్లీడింగ్ అంతా కారిపోతుందండి. ఈ మజిల్ భయంకరమైన ప్రెషర్కి గురైపోయి ఆ లోపలికి ముళ్ళన్నీ దిగిపోతాయండి. ఇకపోతే ఇక్కడ యాక్సిపిటల్ మజిల్ అని ఇంకోటి ఉంటుందండి, ఇటువైపు ఉంటుంది, ఈ భాగంలో యాక్సిపిటల్ మజిల్ ఉంటుంది. ఒకసారి మీరు దాన్ని కూడా చూడండి. ఇదిగోండి దీని పేరు యాక్సిపిటల్ మజిల్. ఈ యాక్సిపిటల్ మజిల్కి ఎప్పుడైతే ఆ ముళ్ళ కిరీటం ఇలా పెట్టబడిందో ఈ ముళ్ళన్నీ ఈ ప్రాంతంలో అలా దిగిపోయి ఆ తర్వాత ఇదిగో ఈ ప్రాంతంలో భయంకరంగా, ఎందుకంటే ఇలా వచ్చింది కదండి ముళ్ళ కిరీటం, ఇలా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో భయంకరంగా లోపలికి చొప్పించిపోయినండి. ఆ సన్నని షార్ప్గా గడినటువంటి థ్రోన్స్ అన్నీ కూడా లోపలికి అలా వెళ్ళిపోయినాయి. అలా వెళ్ళిపోయినప్పుడు ఈ యాక్సిపిటల్ ఏదైతే ఉందో మజిల్, ఆ యాక్సిపిటల్ మజిల్ గుచ్చిపోయినాయి.
ఏమంటే చాలా సున్నితమైనటువంటి నరాలండి అవి. ఒక్కసారి అలా గుచ్చుకున్న తర్వాత వేదన భయంకరంగా ఉంటుంది, తారాస్థాయిలో ఉంటుంది. అది ఊహించుకోలేనంత భయంకరమైన వేదన అనమాట. అలా ఎప్పుడైతే ఇలా గుచ్చుకుపోయిందో జీసస్ క్రైస్ట్ భయంకరమైన వేదనకు గురైపోయాడు ప్రియులారా. నిజంగా మహానుభావుడు, ఆయన కాబట్టి తట్టుకున్నాడు, కానీ మరొక నరుడు సామాన్యుడైతే దాన్ని తట్టుకోలేడండి. ఏమంటే ఇకపోతే మీకు మరొక నెర్వ్ చూపిస్తున్నాను, దాన్ని కూడా మీరు చూడండి. ఎందుకంటే వీటి పేరు సూపర్ఫిషియల్ కుటేనియస్ నెర్వ్స్ అంటారండి. ఇవి ఫేషియల్ నెర్వ్స్ అని కొన్ని ఉంటాయండి. ఇదిగోండి మన ఫేస్ ఉంటుంది కదండి, ఈ ఫేస్ మీద నెర్వ్స్ ఏవైతే ఉంటాయి స్ప్రెడ్ అయ్యి ఉంటాయి, వీటిని ఫేషియల్ నెర్వ్స్ అంటారండి. ఓకేనా. ఇకపోతే ఈ చెవి ఉంది కదా, ఈ చెవి భాగం మీద మరొక నెర్వ్ ఉంటుంది, దాన్ని ట్రైజెమినల్ నెర్వ్ అంటారండి. ఈ చెవి పై భాగం లేదా ఉంటుంది, దాన్ని ట్రైజెమినల్ నెర్వ్. మీరు చూస్తున్నారు ఆల్రెడీ చెవి పై భాగాన్ని ఎల్లో కలర్లో ఉంది కదా నెర్వ్, ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ట్రైజెమినల్ నెర్వ్ అంటారండి. ఈ ఫేషియల్ దగ్గర ఉండే వాటిని ఫేషియల్ నెర్వ్స్ అంటారండి. అంతే కదండి. మరొకటి ఉంటుంది, వాటిని ఏమంటారంటే సెర్వికల్ ప్లెక్సెస్ అంటారండి. అదిగో మీరు చూస్తున్నారు, ఇదిగోండి వీటిని కూడా సెర్వికల్ ప్లెక్సెస్. వీటన్నిటిని కలిపి ఏమంటారంటేనండి సూపర్ఫిషియల్ క్యూటేనియస్ నెర్వ్స్ అంటారండి. ఈ ముళ్ళ కిరీటం ఎప్పుడైతే ఇలా పెట్టబడిందో ఇక్కడ ఉన్నటువంటి ఫ్రంటాలియస్ నెర్వ్ కానివచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాక్సిపిటల్ నెర్వ్ కానివచ్చు, తర్వాత సూపర్ఫిషియల్ క్యూటేనియస్ నెర్వ్స్గా ఉన్నటువంటి ఈ ఫేషియల్ నెర్వ్స్ ఎక్కడైతే ఇవి ఆక్రమించుకున్న ఈ నెర్వ్స్ కానివచ్చు, నెక్స్ట్ సెర్వికల్ ప్లెక్సెస్ కానివచ్చు, ఆ తర్వాత మనకి ఇక్కడ చెవి పై భాగంలో ఉన్నటువంటి ట్రైజెమినల్ నెర్వ్ కానివచ్చు, ఈ నెర్వ్స్ అన్నిట్లో కూడా థ్రోన్స్ అన్ని గుచ్చుకుపోయి ఈ ఫోర్ హెడ్ కానివచ్చు, ఇవన్నీ ఈ భాగాలన్నీ భయంకరంగా లోపల గుచ్చుకుపోవటం వలన బ్లీడింగ్ ఎక్కువైపోయింది ప్రియమైన దేవుని వల్ల. భయంకరమైన రక్తస్రావం జరిగిపోయింది. ఎక్కడా కూడా నిజంగా మాంసం మనకు మళ్ళీ చర్మం కనిపించట్లేదు. ఇక ఇవన్నీ గుచ్చుకుపోవటం వలన ఈ యొక్క చర్మం మీద మొత్తం రక్తం భయంకరంగా కారిపోయింది. ఈ జుట్టు అంతా భయంకరమైన రక్తంతో నిండుకుపోయింది. చెవి భాగం అంతా భయంకరమైన రక్తంతో నిండుకుపోయింది. భయంకరమైన వేదనకి మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభువు గురి చేయబడ్డాడండి. కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదు ప్రియమైన దేవుని వల్లరా. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా తెరిచి ఎవరిని దూషించను లేదా. ఆయన ఇంత చేసినా కానీ మహానుభావుడు చివరిలో అన్నాడు, ఏమన్నాడండి, తండ్రి ఫర్గివ్ దెమ్, వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. కాబట్టి ప్రియులారా, ఈ ముండ్ల కిరీటం గురించినటువంటి కొన్ని నిజాలు మీకు తెలిసి నేను ఆశపడుతున్నాను. ఈ గుండేలియా ఈ టోన్ఫెట్ అనేటువంటి ఈ ముళ్ళని భయంకరంగా స్ట్రెస్ చేయటం మూలన ఆయన తీవ్ర మానసిక వేదనకు గురైపోయాడు.